గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్. మీరు ఈరోజు మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అంటే మీరు ఒక లవ్ సింబలో లేదా తంబో లేకపోతే ఇలా ఇస్తున్నది మనం వెళ్తున్న విధానానికి మీరు సపోర్ట్ చేసినట్టు చాలా చాలా సంతోషం. ఓకే డాడీస్, ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆ మీటింగ్కి రావడానికి అంటే యూటీఆర్ మనం ప్రారంభించడానికి కావలసిన మీటింగ్కి రావడానికి 3rd లెవెల్ విన్ అవ్వాలని చెప్పి మనం అనుకున్నాం. దానికి అనుకూలంగా ఇప్పుడు మనకి చాలా వరకు మనం అనుకున్న టార్గెట్ దగ్గరికి వచ్చేసారు, రీచ్ అయ్యారు. సంతోషం. ఇక మిగిలింది మనకు 3 రోజులు. ఇవాళ 9th, 10, 11, 12 3 రోజులు ఉంది. ఈ 3 రోజులు ఆ ఉన్న బ్యాలెన్స్ మీరు కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ తక్కువ వచ్చినా పర్లేదు, అంటే మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అయిపోయాం. ఇక ఎన్ని వచ్చినా మనకి హ్యాపీగా. అలాగే అవకాశం కుదిరితే 2nd లెవెల్లో ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నాను. చెప్పాను కదా మీకు. ఆ తీసుకోవాలనుకున్నది మనం దానికోసం మనం మీటింగ్ కోసం కాకపోయినా అండ్ రాకపోయినా మనకి వీలు పడకపోయినా ఇప్పుడు మనం బీవీ హార్ట్కి సంబంధించిన డిజిటల్ పాస్ అనేది మనం ఎప్పుడు బీవీ హార్ట్ రిలీజ్ చేస్తే అప్పుడు మనం తీసుకుండగా ప్రథమంగా మనం ఈ 3వ లెవెల్ విన్ అయిన వాళ్ళకి ముందు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 2nd లైన్లో ఈ 2nd విన్ అయిన వాళ్ళకు కూడా ఆ పాస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా పరిగణలో తీసుకుందాం. మనం ఉన్నది 3 రోజులే కదా. అలాగే ఈ తీసుకున్న వాళ్ళందరూ మీరు యాక్టివేషన్స్ కూడా పెంచండి. మీరు చేసుకోవడం, అలాగే మరొకరు తీసుకోవడం. గెలిచిన వాళ్ళంతా మన ఓటీటీలో విన్ అయిన వాళ్ళు కూడా మీరు గెలిచి మీరు ఉన్నారు కాబట్టి మీరు కూడా యాక్టివేషన్ చేసుకోండి. యాక్టివేషన్ చేసుకోవడం అనేది తప్పనిసరిగా తీసుకుందాం. అలాగే ఆ మీటింగ్కి అటెండ్ అయినప్పుడు నేను చెప్పినట్టుగా 1st అండ్ 3rd లెవెల్లో వచ్చిన వాళ్ళకి అప్ అండ్ డౌన్ డ్రైవరు వగేరేలంతా కంపెనీ చూస్తుంది. మిగిలిన వాళ్ళు స్వతహాగా రావాలి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉంటారు వీళ్ళు. మరి మన సంస్థకి ఇప్పుడు ఇన్కమ్ వచ్చేది కూడా ఏమీ ఉండదు మనం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సహృదయంతో దీన్ని తీసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు ఆ మైనీడ్స్ గతంలో ఉన్నవన్నీ తీసుకోవడానికి ఓపెన్ చేయడానికి సిద్ధం చేస్తున్నాను. ఆ మైనీడ్స్ పాత్రలు కూడా ఓపెన్ చేస్తాను. దాంట్లో మీరు యథావిధిగా ఆ క్యాష్ అంతా వాడుకోవడం, వాటిలో యూజ్ చేసుకోవడం చేయొచ్చు. దాన్ని కూడా ఇవాళ ఇచ్చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నానన్నమాట. ఇది మీకు ఆల్రెడీ చెప్పింది. మన వెండర్ పోర్టల్ది బ్యాంకుకి పంపిస్తున్నాం, అది కూడా అవుతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఓవర్ నైట్ అద్భుతాలు జరగవు, జరిగినా అవి నిలకడగా ఉండవు. ఒకటి చేయడానికి ఎన్ని అవాంతరాలు, ఎన్ని సమస్యలు ఉంటాయో వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే అది చివరికి నిల్చుంటుంది. ఇప్పుడే ఇచ్చారని నాకు ఉంటుంది, గంటలో ఇచ్చారని, కానీ అది నిలకడగా ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. దానికి కావలసిన అన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో కొన్ని మనం తొందరపడి ఇచ్చింది, ఇది తప్పు, ఇది చేయలేమని తెలిసిన తర్వాత దాన్ని ఆపేసాం. 1-2 కన్సర్న్ కావచ్చు, టీవీస్ కావచ్చు. కాబట్టి ఈసారి ఇచ్చింది కరెక్ట్గా ఉండాలని వాటిలో ఉన్న మైండ్స్ అయితే ఎప్పటి నుంచో నాకు అనుకున్నట్టు లేకపోవడం వల్ల చేయలేదు వెంటపాట్లు. ఇప్పుడు అదంతా నీట్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ.
మీటింగ్ మీరు రండి, వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. మనం బీసీకి సంబంధించి డబ్బులు వేసుకోవడానికి వెళ్ళట్లేదు అనే వాళ్ళు ఇది వరకు ఉన్నారు. ఇప్పుడు కూడా ఒకరిద్దరు కాల్ చేశారు. ఇంకెక్కువైనా చేసినట్టు ఉంది, నేను చూడడానికి అవ్వలేదు. అయితే బీసీట్లో పాత అకౌంట్తో కలిపి కొత్తది ఎస్ బ్యాంక్ అకౌంట్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ ఎస్ బ్యాంక్లో మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా పంపించుకోవచ్చు. కాబట్టి అది వినియోగించుకోండి. పాతదానికే పంపించడం వల్ల కొంతమంది క్యాష్ రావట్లేదు. కాబట్టి ఎస్ బ్యాంక్ది మీకు మన రెండు అకౌంట్లు ఉన్నాయి. ఆ రెండులో ఒకటి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ బ్యాంక్. కాబట్టి అది చూసి ఇప్పుడు పంపించుకోవడం అనేది మిగతా వారికి కూడా చెప్పండి. ఎందుకంటే అది తెలియక వీళ్ళు కొనుక్కోవట్లేదు. అందువల్ల మీరు యాజ్ ఈజీగా చేసుకోవచ్చు. తప్పనిసరిగా అందరికీ తెలియజేయండి. గుడ్ మార్నింగ్ డాడీస్. బీసీట్లో మనం పెట్టిన ఎస్ బ్యాంక్ తాలూకు అకౌంటు ఇప్పుడు 6 గంటల వరకు ఆ అకౌంట్లోకి ఎటువంటి పేమెంట్స్ తీసుకోలేదు. అది ఆ యాక్టివేషన్లో చిన్న ప్రాబ్లం ఉండి ఎటువంటి పేమెంట్స్ తీసుకోలేదు. నిన్నే కొన్ని తీసుకుంది, కానీ అది తీసుకోలేదు. తర్వాత దాన్ని అంతటినీ ఇప్పుడు మనం క్లియర్ చేస్తాం. ఇప్పుడు మీరు పేమెంట్స్ చేసుకోవచ్చు. మీకు వేస్తుంటే వెళ్ళలేదని, అక్కడికి వెళ్ళే కానీ రాలేదని చెప్పారు కదా, ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు తీసుకుంటుంది. మీరు వేస్తే మీకు వెంటనే మళ్ళీ మీ బీసీటీలోకి వచ్చేస్తే మీరు బీసీటీ పేమెంట్స్ అందులో వాడుకోవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రెండింటిలో వాడుకోవచ్చు. గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. మీరు ఈరోజు మీరు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అంటే మీరు ఒక లవ్ సింబలో లేదా తంబో లేకపోతే ఇలా ఇస్తున్నది మనం వెళ్తున్న విధానానికి మీరు సపోర్ట్ చేసినట్టు చాలా చాలా సంతోషం. ఓకే డాడీస్. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆ మీటింగ్కి రావడానికి అంటే యూటీఆర్ మనం ప్రారంభించడానికి కావలసిన మీటింగ్కి రావడానికి 3rd లెవెల్ విన్ అవ్వాలని చెప్పి మనం అనుకున్నాం. దానికి అనుకూలంగా ఇప్పుడు మనకి చాలా వరకు మనం అనుకున్న టార్గెట్ దగ్గరికి వచ్చేసారు, రీచ్ అయ్యారు. సంతోషం. ఇక మిగిలింది మనకు 3 రోజులు. ఇవాళ 9th, 10, 11, 12 3 రోజులు ఉంది. ఈ 3 రోజులు ఆ ఉన్న బ్యాలెన్స్ మీరు కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ తక్కువ వచ్చినా పర్లేదు, అంటే మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అయిపోయాం. ఇక ఎన్ని వచ్చినా మనకి హ్యాపీ. అలాగే అవకాశం కుదిరితే 2nd లెవెల్లో ఉన్న వాళ్ళని తీసుకోవాలనుకుంటున్నాను. చెప్పాను కదా మీకు. ఆ తీసుకోవాలనుకున్నది మనం దానికోసం మనం మీటింగ్ కోసం కాకపోయినా అండ్ రాకపోయినా మనకి వీలు పడకపోయినా ఇప్పుడు మనం బీవీ హార్ట్కి సంబంధించిన డిజిటల్ పాస్ అనేది మనం ఎప్పుడు బీవీ హార్ట్ రిలీజ్ చేస్తే అప్పుడు మనం తీసుకుండగా ప్రథమంగా మనం ఈ 3 లెవెల్ విన్ అయిన వాళ్ళకి ముందు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 2nd లైన్లో ఈ 2nd విన్ అయిన వాళ్ళకు కూడా ఆ పాస్లు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా పరిగణలో తీసుకుందాం. మనం ఉన్నది 3 రోజులే కదా. అలాగే ఈ తీసుకున్న వాళ్ళందరూ మీరు యాక్టివేషన్స్ కూడా పెంచండి. మీరు చేసుకోవడం, అలాగే మరొకరు తీసుకోవడం. గెలిచిన వాళ్ళంతా మన ఓటీటీలో విన్ అయిన వాళ్ళు కూడా మీరు గెలిచి మీరున్నారు కాబట్టి మీరు కూడా యాక్టివేషన్ తీసుకోండి. యాక్టివేషన్ చేసుకోవడం అనేది తప్పనిసరిగా తీసుకుందాం.
అలాగే ఆ మీటింగ్కి అటెండ్ అయినప్పుడు నేను చెప్పినట్టుగా ఫస్ట్ లెవెల్ అండ్ థర్డ్ లెవెల్లో వచ్చిన వాళ్ళకి అప్ అండ్ డౌన్ డ్రైవరు వగేరలంతా కంపెనీ చూస్తుంది. మిగిలిన వాళ్ళు స్వతహాగా రావాలి. ఎందుకంటే చాలా ఎక్కువ మంది ఉంటారు వీళ్ళు. మరి మన సంస్థకి ఇప్పుడు ఇన్కమ్ వచ్చేది కూడా ఏమీ ఉండదు. మనం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సహృదయంతో దీన్ని తీసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు ఆ మైనీడ్స్ గతంలో ఉన్నవన్నీ తీసుకోవడానికి ఓపెన్ చేయడానికి సిద్ధం చేస్తున్నాను. ఆ మైనీడ్స్ పాతది కూడా ఓపెన్ చేస్తాను. దాంట్లో మీరు యథావిధిగా ఆ క్యాష్ అంతా వాడుకోవడం, వాటిలో యూజ్ చేసుకోవడం చేయొచ్చు. దాన్ని కూడా ఇవాళ ఇచ్చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నానన్నమాట. ఇది మీకు ఆల్రెడీ చెప్పింది. మన వెండర్ పోర్టల్ది బ్యాంకుకి పంపిస్తున్నాం, అది కూడా అవుతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఓవర్ నైట్ అద్భుతాలు జరగవు, జరిగినా అవి నిలకడగా ఉండవు. ఒకటి చేయడానికి ఎన్ని అవాంతరాలు, ఎన్ని సమస్యలు ఉంటాయో వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే అది చివరికి నిల్చుంటుంది. ఇప్పుడే ఇచ్చేయాలని నాకు ఉంటుంది, గంటలో ఇచ్చేయాలని, కానీ అది నిలకడగా ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. దానికి కావలసిన అన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో కొన్ని మనం తొందరపడి ఇచ్చింది, ఇది చేయలేమని తెలిసిన తర్వాత దాన్ని ఆపేసాం. 1-2 కన్సర్న్ కావచ్చు, టీవీస్ కావచ్చు. కాబట్టి ఈసారి ఇచ్చింది కరెక్ట్గా ఉండాలని, వాటిలో ఉన్న మైనస్ అయితే ఎప్పటి నుంచో నాకు అనుకున్నట్టు లేకపోవడం వల్ల చేయలేదు వెంటపాట్లో. ఇప్పుడు అదంతా నీట్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీటింగ్ మీరు రండి, వచ్చే వాళ్ళకే ఎదురు చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. మనం బీసీకి సంబంధించి డబ్బులు వేసుకోవడానికి వెళ్ళట్లేదు అనే వాళ్ళు ఇది వరకు ఉన్నారు. ఇప్పుడు కూడా ఒకరిద్దరు కాల్ చేశారు. రికమెండ్ చేసినట్టు ఉంది, నేను చూడడానికి అవ్వలేదు. అయితే బీసీట్లో పాత అకౌంట్తో కలిపి కొత్తది ఎస్ బ్యాంక్ అకౌంట్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ ఎస్ బ్యాంకులో మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా పంపించుకోవచ్చు. కాబట్టి అది వినియోగించుకోండి. పాతదానికే పంపించడం వల్ల కొంతమంది క్యాష్ రావట్లేదు. కాబట్టి ఎస్ బ్యాంక్ది మీకు మన రెండు అకౌంట్లు ఉన్నాయి. ఆ రెండులో ఒకటి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ బ్యాంక్. కాబట్టి అది చూసి ఇప్పుడు పంపించుకోవడం అనేది మిగతా వారికి కూడా చెప్పండి. ఎందుకంటే అది తెలియక వీళ్ళు కొనుక్కోవట్లేదు. అందువల్ల మీరు యాజ్ ఈజీగా చేసుకోవచ్చు. తప్పనిసరిగా అందరికీ తెలియజేయండి. గుడ్ మార్నింగ్ డాడీస్. బీసీట్లో మనం పెట్టిన ఎస్ బ్యాంక్ తాలూకు అకౌంటు ఇప్పుడు 6 గంటల వరకు ఆ అకౌంట్లోకి ఎటువంటి పేమెంట్స్ తీసుకోలేదు. అది ఆ యాక్టివేషన్లో చిన్న ప్రాబ్లం ఉండి ఎటువంటి పేమెంట్స్ తీసుకోలేదు. నేను కొన్ని తీసుకుంది, కానీ అది తీసుకోలేదు. తర్వాత దాన్ని అంతటినీ ఇప్పుడు మనం క్లియర్ చేస్తాం. ఇప్పుడు మీరు పేమెంట్స్ చేసుకోవచ్చు. మీకు వేస్తుంటే వెళ్ళలేదని, అక్కడికి వెళ్ళే కానీ రాలేదని చెప్పారు కదా, ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు తీసుకుంటుంది. మీరు వేస్తే మీకు వెంటనే మళ్ళీ మీ బీసీటీలోకి వచ్చేస్తే మీరు బీసీటీ పేమెంట్స్ అందులో వాడుకోవచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రెండింటిలో వాడుకోవచ్చు. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చదువుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే
ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెడ్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఈ పటికల్లో వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెడ్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చి ఉండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెడ్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చేది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా, ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెడ్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్ లాక్కాలండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీఐ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.